హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు చిక్కగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి. ఆచితూచి వ్యవహరించండి. పెద్దల సలహాలు పాటించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కలుగుతుంది. అలాగే డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలే కలిగే అవకాశం ఉన్నందున షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యార్థులు విద్యా విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి రోజు ప్రయాణాలలో మార్పులు జరగడం వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయానికి ఇబ్బందులు పడాల్సిన సమయం ఈ రోజుగా చెప్పవచ్చు. అలాగే భక్తిభావంతో మాత్రం కొన్ని కార్యక్రమాలను చేపడతారు. బంధువులతో మిత్రులతో లేనిపోని విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ప్రతిబంధకాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరిగి అసహనంతో గడుపుతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క శ్రమ అనేది వృధా అవుతుంది. ఇక విద్యార్థులకు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.